మెరుగుపడడం మనం చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో కోర్ అర్బన్ రీజియన్ మనం ఒక పాలసీ డాక్యుమెంట్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన తర్వాత పాలసీస్ లేకుండా మనం పరిపాలన చేస్తే పాలసీ పెరాలసిస్ వస్తుంది. I don't want to take that risk. That is why I have decided to take a policy. That is what Telangana Rising 2047. Now we have decided to reach 2047, $3 trillion economy. My target is 2034 is $1 trillion economy. By 2047, $3 trillion economy. ఈ రోజు దేశ జనాభాలో 2.5% మనం ఉన్నాం. కానీ ఈ దేశ జీడిపిలో 5% మనం ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. కానీ రాబోయే 22 సంవత్సరాలలో 2047కి ఈ దేశం 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాం. ఆ సమయానికి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సాంకేతిక పరంగా ప్రపంచాన్నే ఛాలెంజ్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి, గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, గ్లోబ్ 500 కంపెనీస్లో దాదాపుగా 100+ కంపెనీస్ మన గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా కంపెనీలు మనతో MOU చేయడం జరిగింది. ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 square kilometers. This is called